వేడుకోవడానికి, అలవాటు చెప్పడానికి, అంగీకారం చెప్పడానికి వుడ్ యూజ్ చేస్తాం. లెట్ us see the points here. వుడ్ అనేది విల్కి పాస్ట్ టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. వుడ్ అనేది ఏంటి? విల్కి పాస్ట్ టెన్స్. విల్ అంటే ఏంటి? ఫ్యూచర్లో యూజ్ చేస్తాం కాబట్టి పాస్ట్ అంటే పాస్ట్ టెన్స్లో వస్తుంది మనకు. ఓకే, సెకండ్ పాయింట్ ప్లీజ్కి ఓకే దయచేసి, ప్రశ్నించుటకు, అలవాట్లకు, అంగీకారాన్ని తెలియజేయుటకు యూజ్ చేస్తాం. ఓకే, వుడ్ అనేది యూజ్ చేయాలి. సాధారణంగా వుడ్ని రిక్వెస్ట్ల కోసమే వాడతాం. వుడ్ యూ గివ్ మీ, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, అలాంటివి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఐ వుడ్ లైక్ టు స్విమ్ ఇన్ దిస్ రివర్. నేను ఈ నదిలో ఈదాలనుకుంటున్నాను. ఓకే, అది ఇష్టాన్ని చెప్తుంది. సో ఇది వుడ్ ఇంకోటి కూడా యూజ్ చేయొచ్చు. ఏంటంటే తరచుగా చేసే పనులు, రోజు చేసే పనులను ఐ యూజ్డ్ టు. ఓకే, యూజ్డ్ టు కూడా మనం వుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజ్డ్ టు కూడా వుడ్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూజ్డ్ టు స్విమ్ ఇన్ దిస్ రివర్ ఆర్ ఇన్ దట్ రివర్. నేను ఆ నదిలో ఈదేవాణ్ణి. ఓకే, ఎగ్జాంపుల్. అండ్ హియర్ రిక్వెస్ట్, వుడ్ యూ హెల్ప్ మీ, నీవు నాకు సహాయం చేస్తావా అని అడగడం. ఓకే, అలవాట్లు అంటే అలవాట్లకు కూడా యూజ్డ్ టు అని మనం జనరల్గా యూజ్ చేస్తాం. సో ఐ వుడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ యూజ్డ్ టు వీ కెన్ యూజ్ వుడ్, అలవాట్లు కానీ మనము చెప్పుకోవచ్చు. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, అంగీకారం. ఏంటంటే వుడ్ యూ మైండ్, మీరేమని అనుకుంటారా నేను ఇది అడిగితే అని ముందే అడగడం, అంగీకారం తీసుకోవడం. ఓకే, అండ్ క్వశ్చనింగ్, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సార్. ఏదైనా రెస్టారెంట్లకైనా ఎక్కడికైనా వెళ్తే అక్కడ వెయిటర్స్ ఆర్ రిసెప్షనిస్ట్స్ అడుగుతారు వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సార్. సో వుడ్ యూజ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ యూజ్ చేయడం కూడా ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే వీ కెన్ సింప్లీ టక్ ఇన్ ఇంగ్లీష్ బై యూజింగ్ వుడ్. వై వీ హ్యావ్ టు యూజ్ వుడ్ అంటే స్టైలిష్. If we want to maintain some style in our language, we have to use, because it's a beautiful word we can use in our language, in English language. Okay, if you like the content, do subscribe, share.